అసలు ఈ 11 సీట్లు రావడానికి కారణం ఏంటో, కుట్ర ఏంటో మీకు తెలుసు. అందుకని మీరు భయపడుతున్నారు. భయపడి ప్రతి క్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా ఆయన్ని మాకు ఇక్కడికి ఒక సందర్భంలో చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీటర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నింగ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మహా అద్భుతమైన నటుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు దాళ్ళు జీవించేస్తాడు ఈయన అంతే రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి, దేనికి బెండుగానటువంటి మనిషి. కన్నింగ్ నేచర్ లేదు. ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు. ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఎలా కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియన్ టార్చర్ చేస్తూ ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఏ మాటలు? రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశద్రోహం అని మా మీద కేసు పెట్టాలని చూశారు. నేను నాది అది మా సెల్లో ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. నా సెల్ తీసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసి వీళ్ళందరూ కలిసి కృష్ణా బ్యారేజీ బాలకొట్టాలని చూశారంట, బోట్లు పెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానిలో భాగమంట. కుట్ర చేశారంట. చిన్న కేసు పెట్టారు, పెద్ద కేసు పెట్టాలని చూశారు. అది సింపుల్గా చిన్న కేసు అయింది, పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేశారు. దానికి ఒక పెద్ద అదేదో వచ్చిందనుకోను, దానికి ఒక పెద్ద సినిమాలాగా తీశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సినిమాలాగా చేసి దాన్ని ఇవాళ ప్రచారం చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటివన్నీ కూడా చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైనటువంటి అబద్ధాలడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం. ఇవాళ 11 సీట్లకు ఓడిపోయాం కదా మేము. ఎందుకై భయపడుతున్నారు మీరు? నాకు అర్థం కాల. 11 సీట్లకు ఓడిపోతే భయపడటం ఎందుకు? మేము మళ్ళీ కోలుకోలేము అనుకోవచ్చు కదా. అట్లా కాదు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వెనుకాల అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి 40% ఉందని, ఆ 40%ని కూడా మీరేమీ చేయలేరని, ఇంకా అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, ఆ పెరిగేటటువంటి క్రమంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని ఇదిగో చూడండి. అప్పుడు బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా.